రేపు సోమవారం రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది కాలిస్తే కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా పోయి చక్కటి ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, గుమ్మం దగ్గర ఇది కాల్చండి. ఇది కాల్చడం వల్ల ఏంటంటే గనక మన ఇంటి పరంగా ఏదైనా సరే సమస్య ఉందనుకోండి, దాని నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. అలానే కాకుండా మన ఇంటి పరంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. అందుకే మీ ఇంటి గుమ్మం దగ్గర రేపు సోమవారం పూట సాయంత్రం కానీ ఉదయం కానీ మీ ఇష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఎప్పుడైనా కాల్చొచ్చండి. అలా కాల్చడం వల్ల మన ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలు పోవటంతో పాటు మన ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి పరిహారం అనేది మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పక ప్రయత్నించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు సోమవారం కదా, అయితే సోమవారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా కొన్ని నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే శివానుగ్రహం కలుగుతుంది. సోమవారం పూట ఎంత లేనివారైనా సరేనండి, శివుడికి ఏంటంటే కనుక దీపం సరే పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పరమశివుడికి దీపం పెట్టినా చాలు శివయ్య అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఉదయాన్నే లేవండి, ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసే నీటిలో ఏంటంటే తప్పకుండా చిటికెడంత పసుపుని వేసి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి అనంతరం వచ్చేసి ఒక తమలపాకును తీసుకుని దాని మీద ఏంటంటే కనుక ప్రమిదను పెట్టి చక్కగా మీరు దీపం వెలిగించి మీ కష్టాలకు తగ్గట్టుగా, అంటే మన జీవితంలో అండి మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, జాతక సమస్యలు ఉంటాయి, దోషాలు ఉంటాయి, రాహుకేతు ప్రభావాలు ఉంటాయి, పూర్వకర్మ శాపాలు, పాపాలు, ఇబ్బందులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనం తెలిసి తెలియక కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం కదా. వాటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా అండి మీరేంటంటే దీపం పెట్టిన తర్వాత అందులో ఒక్క లవంగాన్ని వేయండి. దానికి పువ్వు ఉండేలాగా చూసుకోండి. అలా కనుక మీరు పువ్వు ఉండే లవంగాన్ని వేసి దీపం పెడితే చాలండి, మీ జాతక సమస్యలతో పాటు రాహుకేతు ప్రభావాలు తొలగిపోవడంతో పాటు మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. సోమవారం పెట్టే దీపానికి అంతటి శక్తి ఉంటుంది. సోమవారం పెట్టే దీపం చాలా శక్తివంతమైన దీపంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి. ధనం రావాలంటే యాలక్కాయని వేసి పెట్టాలి. అలానే కాకుండా కష్టాలు పోవాలంటే లవంగాన్ని వేసి పెడితే సరిపోతుందనమాట. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని అలానే కాకుండా లేదంటే యాలక్కాయ వేసి పెడితే ఆ యాలక్కాయని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయాలి. తొక్కే ప్రదేశంలో వేయకూడదు. మీరేంటంటే కనుక దీపం వెలిగించిన తర్వాతే ఈ యొక్క వస్తువుని వేయాలన్నమాట. యాలక్కాయని కానీ లేదంటే లవంగాన్ని కానీ వేసేయాలన్నమాట. వేసి సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది. ఉదయం ఇలాగే దీపం పెట్టితే తిరిగి మళ్ళీ ఏంటంటే కనుక మరలా అదే నూనె అదే యాలక్కాయతో దీపం వెలిగించవచ్చు. ఇంకా మరుసటి రోజు తీసి పడేస్తే సరిపోతుందన్నమాట. చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. శివానుగ్రహం కలుగుతుంది, అంతా మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా సోమవారం దీపం పెట్టండి. సోమవారం చాలా మంది కూడా ఈ విధంగానే దీపారాధన చేస్తారు. కాబట్టి మరి మీరు కూడా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది చల్లండి. మన ఇంటి గుమ్మం అండి ఏంటంటే మన ఇంటిని అంటే కాపాడుతుంది. నిజం చెప్పాలంటే మన గుమ్మంలో ఉంచే కదా మనకు చెడు రావాలన్నా మంచి రావాలన్నా మన గుమ్మం దాటి మన ఇంట్లోకి వస్తుంది కదా. అలాంటి చెడు శక్తుల్ని అడ్డుకోవటానికి, అలానే కాకుండా చెడు శక్తులు అనేవి ఇంట్లోకి రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. నార్మల్గా చెప్పాలంటే కనుక ఇది చాలా మంది కూడా చేస్తూ ఉంటారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కొంతమంది ఏంటంటే కనుక మాకు సమయం లేదు కదా, ఏం చేసుకుంటాంలే అని వదిలేస్తారు. కానీ ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది అనమాట. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. అందుకే మీరు గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచిది. మన ఇంట్లోకి ఉదయం కంటే కూడా సాయంత్రం పూట ఎక్కువగా చెడు వస్తుందన్నమాట. ఆ చెడు వల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇల్లు మనకు అనుకూలించదు. ఇంట్లో ఏంటంటే కనుక గొడవలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, భార్యాభర్తలకు పడకపోవటం, మనశ్శాంతి కరవైపోవటం, సుఖ సంతోషాలు లేకపోవటం, ఎంత చేసుకున్నా కానీ మన ఇల్లు మనకు అనుకూలించకపోవటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. అయితే ఒక మట్టి ప్రమిద కానీ లేదంటే ధూపం వేసుకునే పాత్ర కానీ ఏదైనా సరే తీసుకొని అందులో 2 మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిటికెడన్ని ఆవాలు, ఆ తర్వాత చిటికెడంత గల్లుప్పండి, అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది తీసుకోండి. ఈ రాళ్ళ ఉప్పు, ఆవాలు చిటికెడు తీసుకుంటే 2 యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు మన ఇంట్లోనే ఉంటాయి. చూడండి, మనం బయట నుంచి కూడా పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. స్పైసెస్ అంటే లవంగాలు, యాలకులు, అలానే కాకుండా మిరియాలు మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి కదా, అవి తీసుకోండి. అలానే గల్లులుప్పు ఉంటుంది కదా, అందరి ఇళ్లలో ఏంటంటే కనుక రాక్ సాల్ట్
సాల్ట్ మనము అన్నంలో ఇట్లా వాడుకుంటాం కదండి, వంటల్లో ఉంటుంది కాబట్టి చిటికెడు తీసుకోండి. చిటికెడు ఎంత వచ్చినా పర్వాలేదు అంత తీసుకోండి. ఈ యొక్క ఆవాలు కూడా చిటికెడు ఎంత వస్తే అంత తీసుకోండి. ఇదంతా కూడా ఒక పాత్రలో, అంటే ధూపం వేసే పాత్ర కానీ, మట్టి పాత్ర కానీ, లేదంటే ఒక చిన్న స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా సరే పర్వాలేదు తీసుకోండి. తీసుకొని అందులో ఏంటంటే కనుక ఇవన్నీ కూడా పోసేసి అందులో ఒక 5-6 కర్పూర బిళ్ళలు వేసి ఇల్లంతా కూడా తిరగండి. అంటే మీ ఇంట్లో మొత్తం తిరగండి, గదుల్లో మూలల్లో అంతా తిరగండి, వెలిగించి తిరగండి. అంటే అదంతా కూడా వెలిగించిన తర్వాత కర్పూరంతో సహా మీరేంటంటే కనుక వెలిగించి ఇంకా ఇల్లంతా కూడా పట్టుకొని తిరగండి. ఆ విధంగా తిరగటం వల్ల ఏమవుతుందంటే కనుక మీ ఇంట్లో ఉండే దృష్టి శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, అలానే కాకుండా మీ కంటికి కనిపించిన శక్తులు ఉంటాయి కదా, దుష్ట శక్తులు, వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత బాగుంటుందన్నమాట. ఇదంతా కూడా చేసేసి ఇంకా గుమ్మం బయట పెట్టేయండి. రాత్రంతా కూడా ఉంచండి, సాయంత్రం పూటే చేయండి. ఉదయం పూట కొంతమందికి చేసుకునేంత వీలు ఉండదు కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో చేసి ఆ తర్వాత గుమ్మం దగ్గర పెట్టి ఇంకా వదిలేసి ఏంటంటే కనుక మరుసటి రోజు తెల్లవారుజామున ఇంకా దాన్ని తీసేసి పడేస్తే సరిపోతుందండి. ఎంతలా ఫలితం వస్తుందంటే అంతలా ఫలితం వస్తుందన్నమాట. మీరే ఏంటంటే షాక్ అయిపోతారండి. అంటే మాకు ఇంత ఫలితం వచ్చిందా, ఇంతలాగా ఈ పరిహారం పనిచేసిందా అన్నట్టుగా షాక్ అయిపోతారండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. దీన్ని చేసేసి చాలా మంది కూడా ఫలితాలను పొందారు కాబట్టి మరి మీరు కూడా రేపు సోమవారం పూట ఆచరించండి. ఇది చేయటం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక నమ్మకంతో చెయ్యండి. మా ఇంట్లో ఇలా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు పడుతున్నాం, మేము చాలా అనుభవిస్తున్నాం, వీటన్నిటి నుంచి కూడా బయటికి రావాలనుకుంటున్నాము, ఇంటి పరిస్థితి బాగాలేదు, మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అనమాట. ఇంకా ఇందులో ఏంటంటే తిరుగుండదండి, అంత శక్తివంతంగా మనకు ఈ పరిహారం సిద్ధిస్తుంది. అందుకే చేసేయండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీ అంతటా మీరే చేసుకుంటారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి పాటించుకోండి. ఇది ఇంటి పరంగానే కాదు, ఇంకా మీరు వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఏంటంటే ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ విధంగా కూడా మనం ఫలితాలను అయితే పొందొచ్చు. కానీ సాయంత్రం చేస్తే బెటర్, ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదు. మనం చెయ్యం కూడా, ఎందుకంటే సమయం ఉండదు, అందరూ బిజీగా అంటే ఉంటూ ఉంటారు. కాబట్టి సాయంత్రం సంధ్యా సమయం అండి, 6 గంటల సమయం, 7 గంటల సమయం ఉంటుంది కదా, ఆ సమయం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన సమయం అనమాట. ఆ సమయాలలో చేసుకునే పరిహారాలన్నీ పనిచేస్తాయి కాబట్టి పాటించుకోండి. ఆ తర్వాత రేపు సోమవారం రోజున ఏంటంటే కనుక ఈ ఆకు మీద ఎంత డబ్బు కావాలో మీరు ఏంటంటే కనుక రాసేసి కాల్చేస్తే చాలండి. ఆ డబ్బు మీ దగ్గరికి ఏదో ఒక రూపంలో ఏంటంటే కనుక ఆకర్షిస్తుంది అనమాట. ధనం వస్తుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం ఏంటంటే కనుక లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు డబ్బు ఏంటంటే చేతికి అందుతుందన్నమాట అండి. ఈ ఆకు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన ఆకు, పవిత్రమైన ఆకు, అలానే కాకుండా చాలా శక్తితో కూడి ఉండే ఆకు, ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ఉండే ఆకు కాబట్టి దీనికి చాలా పవర్ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుందండి. మీరేం చేయండి అంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా, దీన్ని తేజ్పత్తా అంటారు. అలానే కాకుండా స్పైసెస్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు ఇది కేవలం బిర్యానీలోనే అంటే ఉపయోగిస్తారు కదా, మిగతా వాటిల్లో ఏం ఉపయోగించారు అనుకుంటారు. కానీ పరిహారాల పరంగా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ధన సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతారు కదండి, లేదంటే ఏదైనా సమస్య పదే పదే వస్తుంది, దానివల్ల కూడా మేము చాలా సఫర్ అయిపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే గుర్తు పెట్టుకొని ఈ విధంగా చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. షాక్ అయిపోతారండి. అంటే ఇంత మంచి ఫలితం వస్తుందండి నిజంగానే, మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి, ఏమీ లేదు, ఈజీగా చేసేసుకునే పరిహారం. ఒక బిర్యానీ ఆకుని తీసుకుని దాని మీద మీకు డబ్బు కావాలనిపిస్తే ఏంటంటే కనుక ధనం లేక ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు రాసేసి కాల్చేయండి సింక్ దగ్గర. లేదంటే మనకు వాషేరి ఉంటుంది కదా, మనకు ఇలా ఏంటంటే కనుక గచ్చులు ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే కనుక మీరు అక్కడ కూడా కాల్చొచ్చు. కాల్చేసి వెంటనే ఏంటంటే కనుక నీళ్లు పోసేస్తే అదంతా కూడా మురికి కలవలో కొట్టుకొని పోతుంది. అలానే కాకుండా సమస్య పరంగా కూడా రాసేసి కాల్చేస్తే సరిపోతుంది. ఆ విధంగా కూడా ఫలితం వస్తుందన్నమాట. రెండు కలిపి మాత్రం రాయకండి, దేనికి దానికి సపరేట్గా రాయండి. డబ్బు కావాలంటే డబ్బు రాయండి, లేదంటే కనుక మీకు సమస్య ఉంటే సమస్య గురించి రాయండి. అంతేకాని డబ్బు అలానే సమస్య కలిపి రాసి మీరు పరిహారం చేసుకుంటే ఫలితం అయితే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఏంటంటే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి మీకు మంచి జరిగి మంచి ఫలితాలతో ఏంటంటే కనుక ధనం రావడంతో పాటు సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే పాటించి ఫలితం అనేది పొందండి. సోమవారం పూట చేయొచ్చు, మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఆకుంటే చాలు, వెంటనే అప్పటికప్పుడు చేసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. అనంతరం వచ్చేసి రేపు సోమవారం రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే కనుక 2 లవంగాలతో ఇలా చేయండి. 2 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ లవంగాల పరిహారం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన పరిహారం. ఎందుకంటే
లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయండి. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుందండి. అందుకే లవంగాలతో చేసుకునే పరిహారాలకు ఏంటంటే గనక తొందరగా ఫలితం ఉంటుందండి. 2 లవంగాలు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోండి. ఇది ఎందుకు చేయాలండి? ఇది చేయటం వల్ల మాకేంటండి రిజల్ట్ అంటే, మనం పడుకున్నప్పుడు ఏంటంటేనండి చాలా వరకు కూడా నిద్ర పట్టదండి. డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెంమంది ఏంటంటే గనక ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా నైట్ పూట ఏంటంటే గనక పడుకునే ముందు ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు ఏంటంటే గనక పిచ్చిగా కలలు వచ్చి ఆ కళల రూపంలో అంటే ఈ ఆలోచనలన్నీ కూడా కొంచెం ఏంటంటే గనక కళల రూపంలో మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కళలు ఏంటంటే గనక భయంకరంగా వస్తూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. ఈ కళలు ఏంటంటే గనక చాలా వరకు కూడా మమ్మల్ని వెంటాడుతున్నాయండి. చాలా రోజుల నుంచి కూడా మాకేంటంటే గనక చెడు కళలు వస్తున్నాయండి. ఎవరికి చెప్పుకోవట్లేదండి. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు, ఏదో తెలియని బాధలండి, మా సమస్యలండి, మాలోనే మేము దాచుకొని ఏడుస్తున్నామండి, కుంగి కృషించిపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు సోమవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలు తీసుకోవాలి. పువ్వు ఉండాలి ఖచ్చితంగా. పువ్వు లేకపోతే అవి పరిహారానికి పంచవనమాట. అందుకే పువ్వు ఉండేలాగా చూసుకోండి. అలా పువ్వుండే లవంగాలను తీసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి. 2 లవంగాలు తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుని పరిహారం చేస్తే కూడా పనిచేయదు. మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి మీరేంటంటే ఈ విధంగా తీసుకోండి. ఇక ఏం చేయండి అంటే కనుక ఆ లవంగాలకు సంకల్పం చెప్పండి. కళలు రాకూడదు, ఈ డిప్రెషన్, ఈ బాధ, ఇదంతా కూడా ఇబ్బంది, ఈ సమస్యలు పోవాలి, ఆలోచన దూరం అయిపోవాలి, మాకంతా కూడా మంచి జరగాలి. అలానే ఏంటంటే కనుక మాకు అంటే ప్రశాంతమైన జీవితం ఉండాలి, ప్రశాంతమైన నిద్ర కూడా కావాలని మీరు సంకల్పం చెప్పుకోండి. మీరు అనుకోవచ్చు లవంగాలకి ఇవన్నీ కూడా చెబితే జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయండి. చెయ్యండి, మీరు చేసి చూడండి, ఎంత ఫలితం వస్తుందో మీరే షాక్ అయిపోతారనమాట. ఇలా చెప్పుకొని ఇంకేంటంటే కనుక తల చుట్టూదా 3 సార్లు తిప్పి అవి దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత వాటిని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి, లేదంటే గోతిని తీసి పాతి పెట్టండి. ఇంట్లో చెయ్యకండి, ఇంటి బయట పెట్టేయండి, సరిపోతుందన్నమాట. చూడండి, ఆ రోజు మీరు లవంగాలు పెట్టుకుని పడుకున్న రోజు మీకు ఎంత ప్రశాంతమైన నిద్ర, అలానే కాకుండా డిప్రెషన్ బాధ లేకుండా ఉంటుందో మిగతా రోజుల్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. మిగతా రోజుల్లో కూడా మీకు ఏంటంటే కనుక అలాగే పనిచేస్తుంది. అంతకు మించి ఏంటంటే కనుక మీరు ఇంకా జిల్లెడు చెట్టు దగ్గర పడేస్తే ఇంకా చాలా మంచిదండి. అంటే లవంగాలు జిల్లెడు చెట్టు దగ్గర పడేస్తే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అంతకంత సమస్య తీరుతుంది, అంతకంత బాధ పోతుంది. అలానే కాకుండా కళలు అనేవి మళ్ళీ రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది. కాబట్టి దగ్గరలో జిల్లెడు చెట్టు ఉంటే అక్కడ పాతి పెట్టండి లవంగాలను. ఈ బాధ ఉంటుంది కదా, ఇది దూరం అయిపోతుందండి. డిప్రెషన్ కూడా పోతుంది, ఆలోచన రాకుండా ఉంటుంది. నిద్రలో ఏంటంటే కనుక మనం పడుకున్న తర్వాత కళల్లో ఏదో చెడు వచ్చి మన మీద కూర్చున్నట్టు, మనని ఇబ్బంది పెట్టినట్టు, మనని బాధ పెట్టినట్టు, మన గొంతు నమిలినట్టు, అలానే కాకుండా మనం ఏదో చూడరానిది చూసినట్టు, మనం భయపడిపోయినట్టు, ఇలా ఇదంతా కూడా ఉంటుంది కదా. దాని నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అనమాట. దాని నుంచి కూడా మనం బయటికి రావడానికి ఏంటంటే కనుక ఈ లవంగాల పరిహారం అనేది పనిచేస్తుంది. ఒక్కసారి చేస్తే మనమే ఏంటంటే కనుక ఆశ్చర్యకరమైన ఫలితాలను మనం మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి రేపు సోమవారం పూట చేయండి. వీలుంటే జిల్లుడి చెట్టు దగ్గర పాతి పెట్టండి. వీలు లేకపోతే నార్మల్గా ఏంటంటే కనుక ఎక్కడైనా సరే గోతిని తీసేసి పెట్టండి. పువ్వు ఉండేలాగా చూసుకోండి. లవంగాలకు పువ్వు లేకపోతే అవి పరిహార పరంగా ఏంటంటే కనుక అంతగా పనిచేయవన్నమాట అండి. అందుకే ఇలా చేసేసి ఇంకా రిజల్ట్ పొందండి. ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. 1-2 సార్లు చేయండి. ఒకసారి చేసుకోండి, ఫలితం వస్తుంది. రెండోసారికి రాదని కాదు, వస్తుంది ఫలితం. కాకపోతే ఏంటంటే కనుక ఏదైనా సరే 1-2 సార్లు చేస్తుంటేనే ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రేపు సోమవారం పూటండి చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో సమస్యలు పోగానే సమస్యలు వస్తున్నాయి, సమస్యలు పోగానే సమస్యలు వస్తున్నాయని బాధపడతారు కదా, భరించలేని సమస్యలతో ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళు జిల్లెడు చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి. ఏమీ లేదండి, ఇంకా మీరు జిల్లేడు చెట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే జిల్లేడు చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఆవాలను పడేయండి. ఆవాలు మనందరికీ తెలిసిందే కదా, తంత్రపరంగా, మంత్రపరంగా, పరిహారాల పరంగా ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక 99% సిద్ధిస్తాయండి. ఫలితాలు రావని కాదు, సమస్యలను తీర్చుకోవడానికి ఆవాలు ది బెస్ట్గా పనిచేస్తాయి అనమాట. అందుకే ఒకటే స్పూను, చిన్న టీ స్పూన్, మరి పెద్దది కూడా అవసరం లేదు, లేదంటే పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూను ఆవాలు తీసుకోండి. తెల్లని కాగితంలో పెట్టుకోండి. ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టం ఏది వస్తుందో మీరు చెప్పుకోండి. అంటే ఒక సమస్య తీరగానే ఒక సమస్య వస్తుంది. కొన్నిసార్లు సమస్యలు తీరవండి, అవి మనకు లైఫ్ లాంగ్ ఉండిపోతాయండి, మా వెంటే ఉంటూ ఉంటాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక 1/2 స్పూన్ ఆవాలు తెల్లని కాగితంలో వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఏ సమస్య అయితే ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య గురించి చెప్పి, ఆ సమస్య గురించి చెప్పుకున్న తర్వాత ఆవాలను తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా ఒక అంటే ఇక్కడ మనకు జిల్లుడి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల దగ్గర ఏంటంటే కనుక ఆవాలను పడేయండి. అలా పడేయటం వల్ల అంటే మీరు ఇంటి నుంచి పొట్లం కట్టుకుని వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత పొట్లం విప్పి ఆవాలను పడేస్తే సరిపోతుందన్నమాట. ఆ సమస్య అక్కడితో ఆగిపోతుంది. ఆగిపోకపోతే చూడండి మీరు అంటే 99% అయితే ఆగిపోవాల్సిందే. ఒకవేళ ఆగలేదంటే కనుక మీ గ్రహస్థితి, మీ జాతక దోషాలు, సమస్యలు మీకు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మీకు పెద్దగా ఫలితాలు రావాలని
అంటే రావట్లేదని మీరు అంచనా వేసుకోండి. కానీ మ్యాక్సిమం అయితే ఆగిపోవటానికైతే అవకాశం ఉంటుందండి. సమస్య అనేది ఏంటంటే గనక అక్కడితో ఇంకా స్టాప్ అయిపోతుంది. పెద్దగా ఇబ్బందయితే ఉండదు కాబట్టి మీరేంటంటే గనక గుర్తుపెట్టుకొని ఈ విధంగా సోమవారం పూట చెయ్యండి. ఈ పరిహారాలన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. ఫలితాలను ఏంటంటే గనక ఎక్కువగా తెచ్చిపెట్టేటివనమాట. మనమే ఆశ్చర్యకరమైన రిజల్ట్‌ని చూస్తామని చెప్పొచ్చండి.